హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 4 రీజనింగ్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 46. కెన్ యూ మేక్ అన్ ఓవరాల్ అసెస్మెంట్ ఆఫ్ ద ప్రజెంట్ లెవెల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండెక్స్ టుడే? ఈరోజు స్టాక్ మార్కెట్ సూచి యొక్క ప్రస్తుత స్థాయిని మొత్తం మీరు అంచనా వేయగలరా? స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చినా చూడండి. టుడే ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ హ్యాజ్ రీచ్డ్ లోవర్ దాన్ ద లోయెస్ట్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 years. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఈరోజు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎంత ఉంది మీరు గెస్ చేయగలరని క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ 1లో ఏముంది? ఈరోజు అనేది లాస్ట్ 3 సంవత్సరాలలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లోయెస్ట్ ఎంత ఉందో దానికన్నా ఈరోజు లోయెస్ట్ ఉందని ఇచ్చినారు. సో దీన్ని బట్టి అయితే మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే మీకు లాస్ట్ 3 yearsలో లోయెస్ట్ ఎంత ఉందో తెలియదండి. రైట్. స్టేట్మెంట్ 2 చూడండి. డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ ద ఇండెక్స్ ఫ్లక్చుయేటెడ్ బిట్వీన్ 30,360 అండ్ 28,555. మీకు లాస్ట్ ఇయర్లో మీ ఇండెక్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఫ్లక్చుయేట్ అయిందంట. అంటే లీస్ట్ వాల్యూ ఎంత లాస్ట్ ఇయర్లో? 28,255. సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం మీకు లీస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 28,255 వచ్చింది. స్టాక్ మార్కెట్ అనేది ఈ రెండింటి మధ్యలో ఫ్లక్చుయేట్ అయిందంటే లీస్ట్ ఇది ఉందంటే ఇది కదా లీస్ట్. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే మీకు 3 సంవత్సరాలలో ఎంత తక్కువ ఉందో ఈరోజు దానికన్నా తక్కువ ఉందని చెప్తున్నారు. అంటే 3 సంవత్సరాలలో మీకు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లీస్ట్ ఉంటుంది కదా ఏదో ఒక రోజు. ఫస్ట్ ఇయర్లో ఒక లీస్ట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఒక లీస్ట్, థర్డ్ ఇయర్లో ఒక లీస్ట్. ఆ మూడిట్లో ఏది లీస్ట్ ఉంటుందో దానికన్నా లీస్ట్ అంట అండి. సో ఇప్పుడు ఈ సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మీరు కలిపితే మీరు ఓన్లీ 1 yearదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మిగతా 2 సంవత్సరాల్లో దీనికన్నా తక్కువ ఉండొచ్చు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ కలిపినా రాదండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ టచ్డ్ ఏ లో ఆఫ్ 27,125 ఇన్ ద ప్రెసిడింగ్ 3 years. మీరు స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 3ని కలిపినారనుకోండి మీ ఆన్సర్ వస్తుందండి. స్టేట్మెంట్ 3లో ఏమన్నారండి? ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ టచ్డ్ ఏ లో ఆఫ్ 27,125 ఇన్ ద ప్రెసిడింగ్ 3 years. అంటే లాస్ట్ 3 yearsలో మీకు స్టాక్ మార్కెట్ అనేది లీస్ట్ ఇంత టచ్ అయిందంట. స్టేట్మెంట్ 1 ఏముంది? ఈరోజు అనేది లాస్ట్ 3 yearsలో ఎంత తక్కువ ఉందో దానికన్నా తక్కువ ఉంది. సో మీ ఆన్సర్ చెప్పొచ్చు కదా. టుడే 27,125 కన్నా తక్కువ ఉంది కదా. సో మీ ఆన్సర్ 1 and 3 కలిపి చెప్పొచ్చు అండి. సో బి మీకు రైట్ ఆన్సర్. ఓకే. కెన్ యూ మేక్ అన్ ఓవరాల్ అసెస్మెంట్ అంటే మీరు గెస్ట్ చేసి చెప్పమంటున్నారండి, 100% చెప్పమంటట్లేదు కదా. కెన్ యూ మేక్ అన్ ఓవరాల్ అసెస్మెంట్ ఆఫ్ ప్రజెంట్ లెవెల్ ఆఫ్ స్టాక్. సో ప్రజెంట్ మీకు 27,125 కన్నా తక్కువ ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 47. ఇఫ్ టీచర్ ఈజ్ కోడెడ్ యాజ్ 8412745 TEACHER. Teacher is coded as 8412745. Then cheater is coded as. చూడండి, మీకు టీచర్ అనేది ఏ లెటర్స్తో ఫామ్ అయిందో చీటర్ అనే వర్డ్ కూడా అదే లెటర్తో ఫామ్ అయింది చూడండి. CHEA ఒకటేమో మీకు హైలీ పాజిటివ్ వర్డ్ అండి. టీచర్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ కదా, చీటర్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. రెండు కూడా మీకు సేమ్ లెటర్స్తో ఫామ్ అయినాయి చూడండి. రైట్. ఇప్పుడు మీకు టీకి కోడ్ ఏమో 8 అండి, ఈకి కోడ్ ఏమో ఈ. ఇక్కడ టీకి కోడ్ ఎంత రావాలి? 8 రావాలి. ఈకి కోడ్ ఎంత రావాలంటే 4 రావాలి. మీకు ఆర్కి కోడ్ ఎంత రావాలి? 5 రావాలి. సో అంటే మీకు లాస్ట్ 3 digits 845 అవ్వాలండి. లాస్ట్ 3 845 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ 3 చూడండి. సికి ఏమో 2 ఉందండి, అంటే సికి 2 రావాలి. హెచ్కి 7 ఉంది, సో హెచ్కి 7 రావాలి. ఈకి ఎంత ఉందండి? ఇక్కడ ఈకి 4 ఉంది కాబట్టి ఈకి 4 రావాలి. చూడండి ఇక్కడ కూడా ఈకి 4 ఉందా మీకు? అంటే 274 రావాలి స్టార్టింగ్లో. 274 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి. ఇక్కడ ఏకి ఎంత ఉందండి? 1 ఉంది. సో ఇక్కడ ఏకి 1 రావాలి. 2741845. రైట్. ఇక్కడ మీకు కింద 4 నంబర్స్ ఇచ్చినారండి. దీంట్లో మీకు డిఫరెంట్ ఉన్న నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు డిఫరెంట్ ఉన్న నంబర్ కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు 157, 571 అండ్ 599 అండి. ఇవన్నీ మీకు ప్రైమ్ నంబర్స్ అండి. ఇవి మీకు 387 అనేది ప్రైమ్ కాదండి, నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో డిఫరెంట్ నంబర్ అనేది మీకు 387 అండి. ఆప్షన్ డి. రైట్. RMSK. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీకు RMSKకి కోడ్ మీకు SLUI అండి. అయితే మీకు KMFZకి కోడ్ ఎంత అండి? ఇప్పుడు మీరు దీనికి కోడ్ చెప్పాలి కదా. చూడండి, RS అయిందంటే ఏమైనట్టు అండి? -1 అయినట్టు. ML అయిందంటే -1 అయినట్టు, అంతే కదా. S తర్వాత R, IJKL తర్వాత M. SU అయిందంటే ఏమైనట్టు అండి? +2 అయినట్టు అండి. అంటే QRSTU కదా. కే అయ్యిందంటే -2 అయినట్టు.
సేమ్ లాజిక్ ఫాలో అవుతుందండి. ఇక్కడ మీకు +1 అవుతుంది. కేకి +1 ఎంత అండి? ఐజే తర్వాత కేకి +1 చేస్తే ఎల్ అవుతుంది. ఎంకి -1 చేస్తే మళ్ళీ ఎల్ అవుతుంది. ఎందుకంటే ఎం అనేది 13, ఎల్ అనేది 12 కదా మీకు. దీనికి మీరు +2 చేయాలి. ఎఫ్కి +2 చేస్తే హెచ్ కదా, ఈఎఫ్జిహెచ్. జడ్కి -2 చేస్తే ఎక్స్ కదా. సో ఎక్స్ తర్వాత వై జెడ్ +2 చేస్తే సో ఎల్ఎల్ హెచ్ఎక్స్ మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే మీకు రీఅరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ టు మేక్ అండ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ అండ్ దెన్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ మీకు ఆప్షన్లో 4 వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా రీఅరేంజ్ చేయాలండి. అరేంజ్ చేసిన తర్వాత దాని డిఫరెంట్ ఏదో చెప్పాలి. దీన్ని కానీ మీరు అరేంజ్ చేస్తే దీన్ని మీరు క్లోవ్గా అరేంజ్ చేయొచ్చండి. CLOVE చూడండి, CLOVE. దీన్ని కనుక మీరు అరేంజ్ చేస్తే దీన్ని చిల్లీ లాగా అరేంజ్ చేయొచ్చండి. CHILLY. దీన్ని అరేంజ్ చేస్తే మీరు దీన్ని క్యూమెన్ లాగా అరేంజ్ చేయొచ్చు, క్యూమెన్. దీన్ని అరేంజ్ చేస్తే మీరు క్లాత్ లాగా అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లోవ్ అంటే లవంగం అండి, చిల్లీ అంటే మిరపకాయ, క్యూమెన్ అంటే మీకు క్యూమెన్ సీడ్స్ ఉంటాయి కదా, జీలకర్ర. ఇవి 3 మీకు సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయండి మామూలుగా మీకు ఇవన్నీ. క్లాత్ అనేది డిఫరెంట్ కదా, సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. లేదా ఇవన్నీ మీరు వంటల్లో వాడతారు అనుకోవచ్చు. ఇది ఒకటి క్లాత్ మీకు డిఫరెంట్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 51. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి. అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ టీచర్. ప్రతికూలత ఉత్తమ గురువు. కంక్లూజన్ ఏమి ఇచ్చినా చూడండి, పూర్ పీపుల్ ఆర్ లెర్న్డ్. నెక్స్ట్ అడ్వర్సిటీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు లెర్న్. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం స్మార్ట్గా ఉండాలండి. ఇప్పుడు మీరు జనరల్గా ఏమంటారంటే అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ టీచర్. మనం జనరల్గా వింటుంటామండి. మనకు జర కష్టాలు వచ్చినాయి అనుకోండి, కష్టాల నుండే మనం ఎక్కువ నేర్చుకుంటాం. మనకు వచ్చే కష్టాలే మనకి గురువులు, అవే మనకు జీవితంలో ఎక్కువ నేర్పిస్తాయి. ఇటువంటి మనం కొటేషన్స్ వింటుంటాం కదా, అదే స్టేట్మెంట్ ఇక్కడ. అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ టీచర్ అని ఇచ్చినారు. దీని నుండి కంక్లూజన్స్ ఏం రావచ్చు మనకి? పూర్ పీపుల్ ఆర్ లెర్న్డ్ అంటే పూర్ పీపుల్కి కష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారా అంటే కదా. అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటే అవి నేర్పిస్తాయి అన్నట్టు కదా. అంటే కఠినమైన పరిస్థితులు టీచర్ అంటే మీకు నేర్పిస్తాడు కాబట్టి అవి మీకు నేర్పిస్తాయి జీవితం అంటే ఏందో. పూర్ పీపుల్ ఆర్ లెర్న్డ్ అంటే ఇది కరెక్ట్ అయితే దాని కంక్లూజన్ మీకు ఇది ఫాలో అవ్వాలండి. పూర్ పీపుల్ ఆర్ లెర్న్డ్. పూర్ పీపుల్కి కష్టాలకి సంబంధం లేదండి. పూర్ పీపుల్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు లేనంత మాత్రాన, పూర్ అంటే ఏంది మీకు డబ్బులు లేకపోవడం అంతే కదా. డబ్బులు లేనంత మాత్రాన కష్టాలు ఉన్నట్ట లేదు కదా. సో ఇది మీకు ఫాలో అవ్వదండి. అడ్వర్సిటీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు లెర్న్. మీకు కష్టాలు వస్తే మీరు దాని నుండి బయటపడాలో ఆలోచిస్తారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి అడ్వర్సిటీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు లెర్న్. సో మీకు సెకండ్ అనేది ఫాలో అవుతుంది. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, మీకు 1 అనేది ఫాలో కాదండి. రైట్. ఇక్కడ మీకు దీంట్లో తప్పు ఉన్నది గుర్తించాలండి. కింది సైడ్లో తప్పు ఉన్నది గుర్తించుకోవాలి. మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తే 3, 4, 5 అనేది మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అండి. అంటే 3² + 4² చేస్తే = 5² అవుతుంది. రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ఇవి. మీకు 8² + 6² = 10² అవుతుంది. కానీ 5² + 10² చేస్తే మీకు 13² రావాలి. అంటే 14 ప్లేస్లో మీకు ఏది ఉండాలి? 13 ఉండాలి. సో మీకు రాంగ్ ఏంటండి? 14 రాంగ్. 14 అనేది రాంగ్. ఇక్కడ దీంట్లో మీకు రాంగ్ 14, ఎందుకంటే 14 ప్లేస్లో మీకు 13 ఉండాలి కరెక్ట్ రావాలంటే. 7th April 2014 ఈజ్ మండే. 7th April 2014 ఈరోజు మండే అంటున్నారు. అయితే మీకు ఏం అడిగినారండి? 14th August 2014 ఏందని అడిగినారండి. ఓకే, మీకు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కౌంట్ చేస్తే మీకు డే చెప్పొచ్చు కదా. 7th April అంటే ఏప్రిల్లో 7 డేస్ అయిపోయినంటే ఏప్రిల్లో మొత్తం మీకు 30 డేస్ ఉంటాయి కదండి. 30 డేస్లో 7 అయిపోయినంటే మీకు ఇంకా 23 మిగులుతాయి, అంతేనా? మీకు మేలో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎంత అండి? మేలో 31 డేస్ ఉంటాయి కాబట్టి మేలో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ మీకు 3. ఏప్రిల్, మే అయిపోయింది. జూన్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 2. జూలైలో 31 డేస్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 3. జూలై అయిపోయింది. ఆగస్ట్లో మీరు ఫస్ట్ 14 డేస్ కదా, 14. ఆడ్ డేస్లో చూడండి 7 మల్టిపుల్ ఉంటుంది, ఆడ్ డేస్ 0 అయిపోతుందా? అయిపోతుంది. 7 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 21 వస్తుంది, 2 ఆడ్ డేస్ మిగులుతాయి ఇక్కడ. చూడండి 2, 3, 5, 5, 2, 7 వస్తే మనం తీసేసుకుంటాం కదా ఆడ్ డేస్. సో మిగిలిన ఆడ్ డేస్ ఎంత అండి?
ఆడ్ డేస్ మీకు 3 వచ్చింది కాబట్టి దీనికి మీరు 3 డేస్ యాడ్ చేసుకోవాలి ఇంతకు ముందున్న నెంబర్ ఆఫ్ డేస్, అంటే డేకి 3 యాడ్ చేయాలి. అంటే మండేకి 3 యాడ్ చేస్తే ఎంత, మండే తర్వాత ట్యూస్డే వస్తుంది, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే వస్తుంది, వెడ్నెస్డే తర్వాత థర్స్డే వస్తుంది. అంటే మీ ఆన్సర్ ఏం కావాలండి, ఆప్షన్ సి అవ్వాలి, థర్స్డే. క్వశ్చన్ నెంబర్ 54. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఏం లేదండి, ఇక్కడ మీకు కోడ్ లాంగ్వేజ్ ఇచ్చినారండి. ఆ కోడ్ లాంగ్వేజ్ని ఫాలో అయ్యి మీరు దీనికి కోడ్ లాంగ్వేజ్ రాయాలి. చలో, ఇప్పుడు మీకు ఫుడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఉందా? ఫుడ్లో ఎఫ్కి వాల్యూ ఎంత అండి, 6 కదా. అంటే మీరు ఎఫ్కి ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో రాస్తే ఎఫ్ వాల్యూ 6. చూడండి 6 ఇక్కడ వచ్చింది. ఎస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే ఎంత అండి, 19 కదా. చూడండి 19 ఇక్కడ వచ్చింది. ఐకి ఎంత అండి, 9 కదా. చూడండి 9 ఇక్కడ వచ్చింది. అంటే మీకు ఫస్ట్ లెటర్ అనేది మీకు లాస్ట్ వర్డ్లా కన్వర్ట్ అయిందండి. ఇప్పుడు చూడండి ఎస్కి ఎంత అండి, 19. చూడండి 19 వచ్చిందా. తర్వాత బీకి ఎంత అండి, 2. ఇక్కడ 2 వచ్చిందా. డీకి ఎంత వచ్చిందండి, ఇక్కడ 4 వచ్చిందా. హెచ్కి అంటే 8 రావాలా. చూడండి హెచ్ ఇక్కడ ఉందా, హెచ్కి ఇక్కడ 8 వచ్చిందా. ఓకే, నెక్స్ట్ డీకి ఇక్కడ 4 వచ్చిందా. తర్వాత ఎఫ్కి ఇక్కడ 6 వచ్చిందా. అంటే మీకు ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది మీ కోడ్ల వర్డ్లో లాస్ట్ నంబర్ లాగా మారుతుంది. అంటే ఇప్పుడు ఎఫ్కి మీరు ఆల్ఫాబెటికల్లో నంబర్ రాస్తే 6 కాబట్టి ఇది లాస్ట్లో 6 అవుతుంది. ఇది మీకు అర్థమైంది. సో ఫస్ట్ లెటర్ అర్థమైంది. నెక్స్ట్ చూడండి ఏముందో. నెక్స్ట్ మీరు చూడండి లాస్ట్ వర్డ్ ఇక్కడ మీకు డి ఉందా. డీకి మీకు రివర్స్లో పేరు ఏందండి, డీకి మీకు డబ్ల్యూ వస్తుందండి. చూడండి డీకి డబ్ల్యూ వచ్చింది ఇక్కడ. చూడండి ఎఫ్ ఏమో 6, డి ఏమో డబ్ల్యూ రివర్స్ అయింది. మీకు వైకి ఆపోజిట్ పేరు రివర్స్ పేరు మీకు వైకి బి వస్తుందండి. చూడండి ఎస్కి 19, వైకి బి. చూడండి బి 19. మీకు టీ అనే వర్డ్కి జీ వస్తుందండి, రివర్స్లో జీ వస్తుంది. ఇక్కడ జీ వచ్చిందా. ఇవి ఏంటంటే అండి మీకు డి వాల్యూ 4, డబ్ల్యూ వాల్యూ 23, ఈ రెండింటిని యాడ్ చేస్తే 27 వస్తాయండి. అంటే మీరు ఏబిసిడిని కనుక ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఎం వరకు రాసి, ఎం అనేది మీకు 13th టర్మ్ కదా, ఇది 1 2 3 4 కదా. ఎన్ ఇలా రాసినారనుకోండి, మళ్ళీ జెడ్ వస్తుంది, ఇక్కడ వై వస్తుంది, ఎక్స్ వస్తుంది. అంటే పైన 13 కింద 13 రాసినారనుకోండి, వీటిని మీకు ఇవి ఆపోజిట్ పేర్స్ అంటారు, లేదా మీకు రివర్స్ పేర్స్ అని అనుకోవచ్చు. మీరు ఎలా అని అర్థం చేసుకోవచ్చు. ఇది 1 అయితే ఇది 26 అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. చూడండి ఇక్కడ వై మీకు 25 అయితే ఇది 22 అయితే 27 అయింది రెండింటిని యాడ్ చేస్తే. టీ అనేది మీకు 20 అయితే, జీ అనేది 7 అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వచ్చింది. సో ఇప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్గా కనుక కోడ్ రాయాలనుకుంటే మీరు అబ్స్ట్రాక్ట్గా కోడ్ ఏమవుతుందంటే మీకు దీంట్లో ఏ అనే ఉందా. ఏకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత అండి, 1. ఓకే, టీ ఉందా. టీకి ఆపోజిట్ లెటర్ ఎంత, ఇక్కడ జీ అని అర్థమైందా, ఇది ఇటు రాసుకోవాలి. తర్వాత ఎన్ ఉందా. ఎన్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత, 14. ఎల్కి మీకు ఆపోజిట్ పేరు ఎంత అండి, ఓ. చూడండి ఎల్ వాల్యూ మీకు 12 అయితే ఓ వాల్యూ మీకు 15 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. ఒకవేళ మీరు గుర్తు లేకపోతే ఇలా చూసుకోండి, నాకు గుర్తుంది ఎల్కి ఆపోజిట్ ఓ అని, సో ఓ ఇటు రాసుకోవాలి. సో మీకు కోడ్ లాంగ్వేజ్ ఏం కావాలి, G1 O14 కావాలి. ఎక్కడుంది ఇక్కడ, G1 O14, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 55 మళ్ళీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండి. ద ఓల్డ్ చేంజ్ ఈల్డింగ్ ప్లేస్ టు ద న్యూ. పాత పద్ధతి నుండి కొత్త పద్ధతిలోకి మారడం వల్ల ఉత్పత్తి పెరిగింది. అంటే మీరు పాత పద్ధతుల నుండి కొత్త వాటికి మారుతున్నారనుకోండి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని స్టేట్మెంట్ చెప్పినారండి సింపుల్గా. పాత వాటిని వదిలేసి పాత వాటి నుండి కొత్త వాటిలోకి మారడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పినారండి. కంక్లూజన్ చూడండి, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. మార్పు అనేది ప్రకృతిలో అది కామన్. ఓకే, స్టేట్మెంట్ 1 ఉంది. స్టేట్మెంట్ 1 మీకు ఫాలో అవుతుంది, ఎందుకంటే ఓల్డ్ చేంజ్డ్ పాత పద్ధతి నుండి కొత్త పద్ధతిలోకి మారడం వల్ల ఉత్పత్తి పెరిగిందన్నారా. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, డిస్కార్డ్ ఓల్డ్ ఐడియాస్ బికాస్ దే ఆర్ ఓల్డ్. పాత పద్ధతులు మీరు వదిలేయండి ఎందుకంటే అవి పాతాయంట. ఇది రాంగ్ అండి. మీరు చేంజ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ అంటే మీకు ప్రకృతిలో మార్పు అనేది అదొక సహజం అండి. అది ఇంప్రూవ్మెంట్ ఎప్పుడూ మంచిగా ఉంటుంది. కానీ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు,
పాత పద్ధతులన్నీ వదిలేయాలి, ఎందుకంటే అవి పాతవి కాబట్టి. పాత దాంట్లో కూడా మీకు మంచి పద్ధతులు ఉండొచ్చండి. పాత దాని నుండి మీరు కొత్త దాంట్లోకి వస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పినారు కాబట్టి ఓకే, కానీ పాతవి కాబట్టి వదిలేయాలంటే తప్పు కదా. సో మీకు స్టేట్మెంట్ 2 ఫాలో అవ్వదండి, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ మీకు. రైట్, ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మీకు ఏం వస్తుందో చెప్పాలండి. ఇప్పుడు చూడండి, మీరు 2కి 2 యాడ్ చేస్తే ఎంత అండి? 2కి 2 యాడ్ చేయండి, 4 వచ్చిందా? 4 వచ్చింది. ఇప్పుడు 4కి ఒకసారి ఈ పవర్లో 2 చేయండి, ఇంకోసారి 4కి పవర్లో 2 చేస్తే మీకు 256 వస్తుందండి. సిమిలర్గా 4కి 2 యాడ్ చేయండి, ఏమొస్తుంది? 4కి 2 యాడ్ చేస్తే 6 వస్తుందా? ఇప్పుడు 6కి పవర్లో 4 చేయండి ఇంటూ 2కి పవర్లో 4 చేయండి. రైట్, 2కి పవర్లో మళ్ళీ 6కి పవర్లో 2 చేయండి. కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ మీరు. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి అండి. 4 + 2 ఎంత? 6 వచ్చిందా? ఇదే 6కి ఒకసారి పవర్ 4 చేయండి, ఒకసారి పవర్ 2 చేయండి. అప్పుడు మీకు 46656 వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు 3కి 2కి యాడ్ చేస్తే ఎంత? ఇప్పుడు 3కి 2కి యాడ్ చేస్తే ఎంత మీకు? 5 కదా. ఓకే, 5కి ఒక్కసారి పవర్లో 3 చేయండి, మళ్ళీ 5కి ఒక్కసారి పవర్లో 2 చేయండి. ఓకే, ఈ రెండింటిని ఇంటూ చేయండి, అప్పుడు మీకు 3125 వస్తుందండి. ఆప్షన్ బి. సింపుల్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ 2 + 2ని యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 4 వచ్చిందా? ఈ 4కి పవర్లో ఒకసారి 2 చేయండి, ఇంకోసారి 2 చేయండి, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. 4కి 2ని యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 6 వచ్చిందా? 6కి ఒకసారి పవర్ 4 చేయండి, అదే 6కి ఒకసారి పవర్ 2 చేయండి. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూకి పవర్లో 4 పవర్లో 2 చేసి ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ వస్తాయండి. రైట్, 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి ఒకసారి పవర్ 3 చేయండి, ఒకసారి 2 చేయండి, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి, మీకు 3125 వస్తుంది. మీకు కాంప్రహెన్షన్ అనే ఒక వర్డ్ ఉంది, దీని నుండి ఏ పదం ఏర్పడదని ఉంటుంది క్వశ్చన్లో. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏ అనే వర్డ్ ఉందండి. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఏ అనే వర్డ్ కనపడదు చూడండి. COMPREHENSON. సో ఇక్కడ ఏ లేదుగా, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి దీని నుండి మీకు ఈ వర్డ్ ఏర్పడదండి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. 9 అనేది 738 అయింది. అప్పుడు 7 అనేది ఎంత అవుతుంది? 9 అనేది 738 కావాలంటే ఏం చేయాలండి? మీకు 9² - 9 చేస్తే వస్తుందండి ఇది. సో 9² + 9, 729కి 9 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో 7² + 7 చేస్తే 343కి +7 యాడ్ చేస్తే మీకు 350 రావాలి ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 59. In a company, all Mondays and Sundays are off. If a month starts with Monday and has 31 days, then how many offs will be there in a month? ఒక కంపెనీలో సోమవారం మరియు ఆదివారం హాలిడేస్ ఇస్తారంట అండి. మంత్ అనేది కనుక మండేతో స్టార్ట్ అయింది అనుకోండి, ఎప్పుడు ఎండ్ అవుతుందండి? సండేతో ఎండ్ అవుతుంది, అంతేనా? మళ్ళీ మండేతో స్టార్ట్ అవుతే సండేతో ఎండ్ అవుతుంది, అంతేనా? మళ్ళీ మండేతో స్టార్ట్ అవుతే సండేతో ఎండ్ అవుతుంది, మండేతో స్టార్ట్ అవుతే సండేతో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని వీక్స్ అయిపోయినాయండి? 28 డేస్ అయిపోయినాయి ఇప్పటివరకు. ఇంకా ఈ మంత్లో మీకు 31 డేస్ ఉన్నాయంటే మిగతా ఏముంటాయి? మళ్ళీ మండే వస్తుంది, తర్వాత ట్యూస్డే వస్తుంది, తర్వాత వెడ్నెస్డే వస్తుంది, అంతేనా? ఇప్పుడు ఈ మంత్లో మీకు ఎన్ని హాలిడేస్ ఉన్నాయండి? ఈ మంత్లో కనుక మీకు హాలిడేస్ తీసుకుంటే మీకు మొత్తం 5 మండేలు వస్తాయండి. 5 మండేలు, 4 సండేలు వస్తాయి. అంటే 5 + 4 ఎంత అండి? ఈ మంత్ మొత్తంలో మీకు 9 హాలిడేస్ వస్తాయి. ఎంత అండి? 9. ఆప్షన్ సి. హౌస్ ఈజ్ రూమ్ అయితే వరల్డ్ ఎంత? మీకు రూమ్ అనేది ఒక హౌస్లో పార్ట్ అండి. సో వరల్డ్లో మీకు ఒక పార్ట్ ఏంటంటే నేషన్ అండి. దేశం అనేది మీకు ప్రపంచంలో ఒక భాగం, రూమ్ అనేది హౌస్లో ఒక భాగం. మీకు రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటే స్ప్రౌట్స్లో మీకు ప్రోటీన్స్ ఉంటాయండి. ఆప్షన్ బి. రైస్లో మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్లో మీకు ప్రోటీన్స్ ఉంటాయి. ZA5, Y4B, XC6, W3D. ఇక్కడ చూడండి, ఇక్కడ A, B, C, D ఉందా? సో లాస్ట్లో మీకు ఏం రావాలంటే ఇక్కడ E రావాలి. ఇంతకుముందు క్వశ్చన్లో మనం డిస్కస్ చేసినట్టు ఏకి జెడ్ అనేది మీకు ఆపోజిట్ పేర్ లేదా రివర్స్ పేర్ అండి. అంటే జెడ్ ఏ మీకు రివర్స్లో ఉంటాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే చూడండి మీకు
Z 26, A 21, 27 వస్తుంది చూడండి. Y మీకు 25, B మీకు 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. X 24, C 3, 27 వస్తుంది. W 23, D 4, 27 వస్తుందా? E మీకు 5 అన్నప్పుడు ఇది V అవ్వాలండి. మీకు V ప్లస్ E అనేది ఆపోజిట్ పేర్స్ అండి. మనకి V ప్లస్ E అనేది మనకి ఆపోజిట్ పేర్స్. సో V 22 చూడండి, 22 ప్లస్ 5 చేస్తే 27 వచ్చిందా? సో మీకు ఆన్సర్ అయితే VE అని అర్థమైందండి. అంటే ఇది మీకు ఆన్సర్ కాదు. అండ్ మీకు కిందేదో నంబర్ వస్తుంది. ఆ నంబర్ కనుక చూస్తే, ఆ నంబర్ కనుక మీరు చూస్తే ఏం జరిగిందంటే, ఇక్కడ 5 వచ్చిందా, ఇక్కడ 5 వచ్చింది చూడండి, ఇక్కడ 6 వచ్చింది. అంటే సెకండ్ టర్మ్కి ఇది సెకండ్ టర్మ్ ఉంది, ఇది సెకండ్ టర్మ్ ఉంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తుందా, ఇక్కడ మీకు 7 రావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్కి 4 వస్తే సెకండ్ టర్మ్కి 3 వచ్చింది. అంటే ఈ వాల్యూ మీకు ఇలా 1 ప్లస్ అవుతుంది, ఇలా మీకు 1 ప్లస్ అవుతుంది. అండ్ ఇది ఇలా మీకు -1 అవుతుంది. దీని తర్వాత వచ్చేదానికి 2 వస్తుంది. సో VE 7 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది మీకు? అది ఆప్షన్ 1లో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 63. హౌ మచ్ డస్ ఏ వాచ్ లూజ్ పర్ డే ఇఫ్ ఇట్స్ హ్యాండ్ కోయిన్సైడ్స్ ఎవ్రీ 64 minutes? ఒకవేళ 2 ముళ్ళు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలుసుకోవడం వల్ల ఒక రోజులో ఎంత సమయాన్ని కోల్పోతాము? రైట్. ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మీకు కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి. అండ్ మీకు క్లాక్స్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి. మీకు ఒక పాయింట్ చెప్తా వినండి. జనరల్గా మీకు ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు. ఇది మనకు తెలుసు అందరికీ. ఇప్పుడు మీకు అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ తిరుగుతుంటాయి కదా, అవి 2 కలుసుకోవడం అండి. అవి ఎప్పుడు కలుసుకుంటాయంటే ఎవ్రీ 65 minutes, 65 5/11కి ఒక్కసారి కలుసుకుంటాయండి. ఎవ్రీ 65 5/11 minutesకి ఆర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ మీట్ అండి. మినిట్ హ్యాండ్ మీట్ అంటే మీకు వాచ్లో ఇలా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 2 ఒకదానిపైన ఒకటి ఎట్లొస్తాయంటే 65 నిమిషాల 65 5/11 నిమిషాలకు ఒక్కసారి కలుసుకుంటాయంటండి. అంటే నార్మల్గా తిరిగే వాచ్, అంటే కరెక్ట్గా పనిచేసే గడియారం మీకు వాచ్ ఒక్కసారి కలుసుకున్నాయి అనుకోండి, 2 ఒకదానిపైన ఒకటి, అవి మళ్ళీ మీకు 65 నిమిషాల 5/11 నిమిషాలు 65 5/11 నిమిషాలు కలుసుకుంటాయండి. కానీ మీ క్వశ్చన్లో ఎన్ని నిమిషాలు కలుసుకుంటున్నాయి అంటే అండి 64 నిమిషాలకే కలుసుకుంటున్నాయి. అంటే ఆ ముళ్ళులు ఉన్నాయి చూసినారా తిరిగేవి, అవి చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి అన్నట్టు దాని మీనింగు. టైం తక్కువ పడుతుంది అంటే 65 5/11 నిమిషాలకి కలుసుకోవాల్సింది 64 నిమిషాల్లో కలుసుకుంటున్నాయంటే అదేంటంటే ఆ వాచ్ మీకు స్పీడ్గా తిరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే మీకు ఇక్కడ ఒక 2 వాచ్లు ఉన్నాయండి. ఓకే, ఈ 2 వాచ్లు ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇదేమో మీ నిమిషాల ముళ్ళు, ఇదేమో మీకు గంటల ముళ్ళు. 2 ఇక్కడే కరెక్ట్గా సెట్ చేసినారు. ఓకే, ఇలా ఉన్నాయి. ఇవి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కలుసుకోవాలి కదా. కలుసుకోవాలంటే దీనికేమో మీకు 65 5/11 minutes తర్వాత కలుసుకున్నాయండి. కానీ దీంట్లో మాత్రం 64 minutes తర్వాతనే కలుసుకున్నాయి. ఇది మీకు కరెక్ట్ వాచ్. అంటే దీనికన్నా ఈ వాచ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుందండి చూడండి, డిఫరెన్స్ ఎంత. 1 5/11 minutes స్పీడ్గా ఉంది ఈ వాచ్ కన్నా. ఈ వాచ్లో కలుసుకున్నాయి. ఇది కరెక్ట్ టైం చెప్పే వాచ్ మీకు, ఇది మీకు రాంగ్ టైం చెప్పే వాచ్. దీంట్లో 64 minutesకి కలుసుకున్నాయి అంటే ఈ వాచ్లో ఇవి ముళ్ళు చాలా స్పీడ్గా తిరుగుతున్నట్టు కదా. అంటే మీకు 64 నిమిషాలు తిరిగే సమయానికి, అంటే ఈ వాచ్లో 64 minutes కనుక అయ్యేసరికి ఎంత గెయిన్ చేస్తుందండి వాచ్? అది 1 5/11 అంటే 16/11 minutes గెయిన్ చేస్తుంది అనుకోవచ్చా? 16/11 minutes గెయిన్ చేస్తుంది అనుకోవచ్చా? 64 నిమిషాలు తిరిగేసరికి అది 16/11 నిమిషాలు ఎక్కువ స్పీడ్ తిరిగేస్తుంది ఆ వాచ్. ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అయితే అది 64 నిమిషాల్లో 16/11 నిమిషాలు అనేది కోల్పోతుంది. అక్కడ అంత టైం అనేది లూజ్ అవుతుంది. ఒక్క రోజులో అయితే ఎంత కోల్పోతుందండి? మీకు ఒక్క రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఎంత కోల్పోతుంది? ఇప్పుడు మీకు దీన్ని ఎలా రాస్తామండి? 24 × 60 × 16/11 ఈ 64 వస్తుంది కదా డినామినేటర్లో. సో 16 × 4 = 64, 4 × 6
సో 6 అంటే 360/11, 11 మూల 33, 3 క్యారీ వస్తుంది, 11 అంటే 22, 8/11, 32 8/11 ఆప్షన్ ఏ. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అయిపోతాయండి. క్వశ్చన్ నెంబర్ 64. ఏ క్లాక్ ఈజ్ సెట్ రైట్ ఎట్ 8 AM. Question number 64. A clock is set right at 8 AM. The clock gains 10 minutes in 24 hours. What will be the right time when the clock indicates 1 PM on the following day? ఒక గడియారం 8 AM వద్ద సరి చేయబడినది. ఆ గడియారం ప్రతి 24 గంటలకు 10 నిమిషాలు ఎక్కువగా పొందితే తర్వాతి రోజు 1 PM వద్ద అసలు సమయం ఎంత? చూడండి, ఫస్ట్ మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 24 గంటలు అయ్యేసరికి గడియారం 10 నిమిషాలు గెయిన్ చేస్తుందంట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 AM ఉందనుకోండి వాచ్లో. ఇప్పుడు మీరు కరెక్ట్ వాచ్ ఉంది, 8 AM సెట్ చేసినారు వాచ్. నెక్స్ట్ డే 8 AM చూపించాల్సిన వాచ్ 8:10 చూపిస్తుందండి. 8:10 చూపిస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ డే వాచ్ మీకు ఎంత చూపించాలి? ప్లస్ 24 అవర్స్ తర్వాత, 24 అవర్స్ తర్వాత 8 AM చూపించాలి కదా, కానీ 8:10 చూపిస్తుందంట. అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? నెక్స్ట్ ఈరోజు 8 AM అవుతుంది, నెక్స్ట్ డే 8 AM చూపించాలి, నెక్స్ట్ డే 24 అవర్స్ తర్వాత, కానీ వాచ్ 10 minutes గెయిన్ చేస్తుంది కాబట్టి వాచ్ మీకు ఎంత చూపిస్తుంది? 8:10 AM చూపిస్తుంది మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ డే వాచ్ మీకు 1 PM చూపిస్తుంది అనుకోండి, మీ కరెక్ట్ టైం 1 PM ఉండదు కదండి, 1 PM కన్నా తక్కువ ఉంటుంది. అంటే మీకు వాచ్ కనుక 8:10 చూపిస్తుంది అనుకోండి, మీ కరెక్ట్ టైం 8 AM కదా. మీ వాచ్ 1 PM చూపిస్తుందంటే కరెక్ట్ టైం అంతకన్నా తక్కువ కదా. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాచ్ 8:10 చూపిస్తుంది అనుకోండి, ఎందుకు చూపిస్తుందండి? 24 అవర్స్ ఏమో పెరిగింది, ప్లస్ మీకు 24 అవర్స్లో 10 minutes పెరుగుతుందంటే గంటకి ఎంత పెరిగినట్టు అండి? 5/12 minutes పెరిగినట్ట. అంటే 24 అవర్స్కి 24 అవర్స్లో గంటకి 5/12 పెరిగింది అనుకోండి, మీకు చూడండి ఎంత? 24 గంటల 10 నిమిషాలు అయింది, అంతేనా? 10 minutes ఎక్కువ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెక్ట్ టైం కనుక మీరు ఒక X అవర్స్ అనుకున్నారనుకోండి, ఇక్కడ కరెక్ట్ టైం మీకు ఒక X అవర్స్ అని ఉందనుకోండి, అండ్ ఇక్కడ మీకు 1 PM చూపిస్తుంది. అర్థమవుతుందని చెప్పేది? మీకు వాచ్ 8 AM ఉంది ఈరోజు, నెక్స్ట్ డే 8:10 చూపిస్తుంది. నెక్స్ట్ డే 8:10 ఎందుకు చూపిస్తుందంటే 24 అవర్స్ గ్యాప్ ఉందా, 24 అవర్స్కి ప్రతి గంటకి 5/12 నిమిషాల గ్యాప్ వల్ల 24 × 5/12 చేస్తే 15 పెరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ టైం X అనుకున్నారనుకోండి, కరెక్ట్ టైం కనుక X అవర్స్ అనుకుంటే ఇది మీకు అవర్స్లో ఉంది, దీనికి X అవర్స్కి ఒక 5/12 minutes ఎక్కువ చూపిస్తుంది, అంతేనా? ఇక 24 అవర్స్కి ఒక్కొక్క 24 గంటల్లో ప్రతి గంటకి 5/12 కాబట్టి 24 5/12 10 నిమిషాలు చూపిస్తుందా? ఇంత ఎక్కువ చూపించాలి. సో X అవర్స్కి ఒక్కొక్క గంటకి 5/12 నిమిషాలు అంటే ఇది మీకు మినిట్స్లో వస్తుంది, అంతేనా? ఇన్ని మినిట్స్ ఎక్కువ చూపిస్తుంది. అలా చూపించడం వల్ల చూడండి 8 అవర్స్కి 8:10 అంటే మీకు ఎంత అయింది? 24 + 10 minutes అయిందా? ఇప్పుడు 8 కాస్త 1 అవ్వాలంటే ఎంత పెరగాలి చూడండి. 8 to 8 అంటే మీకు ఎంత? 24 అవర్స్. 8 to 1 అంటే మీకు 5 అవర్స్ కదా, అంటే 29 అవర్స్. అంటే ఇక్కడ గ్యాప్ ఉందా అంటే ఈ Xకి X + 5/12 చేస్తే మీకు 29 అవర్స్ అవుతుంది అన్నట్టు క్వశ్చన్. చాలా సింపుల్ అండి. మీకు ఒరిజినల్ టైం కనుక మీకు కరెక్ట్ టైం కనుక X అవర్స్ అనుకుంటే, రైట్, కరెక్ట్ టైం కనుక X అవర్స్ అనుకుంటే X అవర్స్ ప్లస్ అంటే ఇంతకు ముందు కన్నా ఈరోజు ఒక X అవర్స్ ఎక్కువ పెరిగింది అనుకోండి, నేను చెప్పేది అది. X అవర్స్ అనుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ X అవర్స్ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇంతకు ముందు కన్నా మీకు ఒక 24 అవర్స్ పెరిగింది అనుకోండి, వాచ్లో 10 minutes పెరుగుతుంది. ఇంతకు ముందు కన్నా మీకు X అవర్స్ పెరిగితే వాచ్లో X అవర్స్కి X + 5/2 minutes ఎక్కువ పెరుగుతాయి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 29 అవర్స్ అయిందా? ఇక్కడ అవర్స్ ఉంది, ఇక్కడ మినిట్స్ ఉంది కాబట్టి Xని X + 5/12 ఇది అవర్స్ ఉందా, దీన్ని మినిట్స్లో ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయడానికి 60 అవుతుందా? ఓకే, ఈక్వల్ టు మీకు ఎంత అండి? 29. ఇది మీకు 5 టైమ్స్ అండి. డినామినేటర్లో 12 × 12 ఎంత అవుతుంది? 144 అవుతుంది. సో 144 డినామినేటర్ అవుతుంది.
ఇక్కడ 144 ప్లస్ 1 ఎంత 145x అవుతుంది ఈక్వల్ టు 29. సో 29 ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. అప్పుడు x ఈక్వల్ ఎంత అవుతుందండి మీకు 144/5 అవుతుంది. 144 అంటే 5 2 టైమ్స్, 5 8 టైమ్స్ అండ్ 4/5 అంటే x వాల్యూ ఎంత అండి మీకు 8 నుండి ఎంత టైం పెరిగితే 28 అవర్స్, 4/5 అవర్స్ అంటే మీకు 48 మినిట్స్ కదా. సో 28 కనుక యాడ్ చేస్తే మీకు 12 అవర్స్ 48 వస్తుందండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 65 డీర్ ర్యాబిట్ అండ్ మ్యామల్. ఇక్కడ చూడండి మీకు డీర్ ర్యాబిట్ రెండు సపరేట్ అండి అండ్ ఈ రెండు కూడా మ్యామల్స్. సో ఆప్షన్ బి రైట్ అవుతుందండి మీకు. ఆప్షన్ బి, ఇది మీకు డీర్, ఇది మీకు ర్యాబిట్, ఇది మీకు మ్యామల్. రైట్. క్వశ్చన్ నెంబర్ 66 67 క్వశ్చన్స్ మీకు స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇస్తారండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముందండి మీకు, ఫస్ట్ కంక్లూజన్ ఏముంది మీకు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు q ఉందా. ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకి లాజిక్ ఉంటుందండి. ఇక్కడ n గ్రేటర్ దెన్ q అంటే ఇది కనుక మీరు దీన్ని ఒక డోర్ లాగా కనుక ఫీల్ అయితే n నుండి మీరు nలోకి పోవడానికి పాసిబుల్ ఉందా లేదా చూడండి. ఇదేమో మీకు ఓపెన్ ఉందా, ఇది మీకు ఇక్కడ క్లోజ్ ఉందా. అంటే ఇలా ఒక డోర్ అనుకుంటే ఈ పార్ట్ మీకు ఓపెన్ అండి. ఇటు సైడ్ నుండి చూస్తే మీకు ఇది క్లోజ్ ఉన్నట్టు ఉంటుంది, ఇది క్లోజ్ అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు n నుండి qకి వెళ్ళాలని మీకు అర్థం కావాలి. చూడండి ఇక్కడ చూడండి, n నుండి ఓకి వెళ్ళే ఛాన్స్ ఉందా, ఓపెన్ ఉంది కదా, ఇది ఓపెన్ కదా మీకు ఇటు సైడ్ ఉంటే ఓపెన్. ఇది కూడా మీకు ఈక్వల్ అంటే కూడా ఓపెన్ సింబల్ అండి. ఓ నుండి పీకి వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చు. అండ్ పీ నుండి క్యూకి వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ సింబల్ ఉంది దాని దగ్గర. సో ఇది మీకు సాటిస్ఫై అవుతుందండి. స్టేట్మెంట్ 1 మీకు ట్రూ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ని మీకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతాయండి. n నుండి ఓ నుండి పీ నుండి క్యూ. లేదా మీరు ఏమనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూ వాల్యూ కనుక మీరు 5 అనుకున్నారనుకోండి, పీ వాల్యూ ఎంత ఉండాలండి, పీ వాల్యూ 5 ఉండాలి లేదా 5 కన్నా ఎక్కువ ఉండాలి. సో నేను 5 అనుకుంటున్నాను. పీ వాల్యూ 5, పీ వాల్యూ 5 అయితే ఓ వాల్యూ ఎంత ఉండాలి, 5 ఉండాలి. ఓ వాల్యూ 5 అయింది అనుకోండి, ఎన్ వాల్యూ ఎంత ఉండాలి, 5 కన్నా ఎక్కువ అంటే 6 ఉండాలా. చూడండి ఎన్ వాల్యూ క్యూ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా, 5 కన్నా 6, ఇలా అయినా మీరు చేసుకోవచ్చు. కానీ దీనికన్నా ఎన్ నుండి మీరు ఓకి వెళ్ళొచ్చు, ఓ నుండి పీకి వెళ్ళొచ్చు, పీ నుండి క్యూకి వెళ్ళొచ్చు. రైట్, అర్థమైందా. ఈ మూడిట్లో ఒక్క దగ్గర గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా మీకు అది గ్రేటర్ దెన్ సింబల్ని సాటిస్ఫై చేస్తుందండి. ఇది మీకు షార్ట్ ట్రిక్, ఇవి మీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయండి. ఎం నుండి క్యూ ఉందా, చూడండి మీకు ఎం ఎక్కడుంది, ఒక్క దగ్గర ఉందా, ఎం లెస్ దెన్ ఎన్ అన్నారండి. ఇది మీకు క్లోజ్ సైడ్ సింబల్ కదండి, మీకు ఎం నుండి ఎన్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఇది మీకు సాటిస్ఫై కాదండి, చేయడానికి రాదు ఇది మీకు. మీరు ఇలా నంబర్స్ పెట్టుకొని చేయొచ్చు, లేదా ఈ నేను చెప్పిన ట్రిక్ కూడా మీకు ఫాలో అయితే సరిపోతుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 67 సేమ్ ట్రిక్ చూడండి. సి నుండి మీరు వైకి వెళ్ళాలండి. సో ఇక్కడ చూడండి, మీరు సి నుండి బీకి వస్తారండి. ఓకే, బి నుండి మీకు ఏకి వెళ్ళే ఛాన్స్ ఉందా, ఇది మీకు క్లోజ్డ్ కదా, లేదు. పోనీ ఇక్కడ సి ఉందా, సి నుండి మీరు ఎక్స్ వెళ్ళే ఛాన్స్ ఉందా, ఇది మీకు క్లోజ్డ్ కదా, లేదు. సో ఇది మీకు సాటిస్ఫై కాదు. సి నుండి మీకు బీకి రావాలి. చూడండి సి ఈక్వల్ టు అయిందా బి, ఓకే. లేదా సరే ఇది వదిలేసేయండి. అండ్ సి నుండి మీరు బీకి రావాలి, సి నుండి బీకి వచ్చే ఛాన్స్ ఉందా, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నారు. బి నుండి మీకు ఇక్కడ ఏకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఓకే. సి నుండి ఎక్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇది కూడా మీకు ఫాలో అవ్వదండి. సో నెయిదర్ 1 nor 2 ఫాలోస్. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా మీకు ఫాలో అవ్వవు. క్వశ్చన్ నెంబర్ 68 ఇఫ్ ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ద 3 digits ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లోయెస్ట్ నెంబర్. ఇక్కడ మీకు 3 నెంబర్స్ ఇచ్చినారా, వాటిని కనుక మీరు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే, అంటే ఇప్పుడు 8 2 7 ఉందా, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేస్తే ఎంత అండి, 2 7 8 అవుతుంది. ఇది దీన్ని 3 8 9 అవుతుంది. ఇది మీకు 1 6 7 అవుతుంది అసెండింగ్ ఆర్డర్లో పెడితే. ఇది మీకు 1 5 6 అవుతుంది. ఇది మీకు 5 8 9 అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీకు లీస్ట్ నెంబర్ ఏదైనా అడిగినారండి. దీంట్లో లీస్ట్ నెంబర్ మీకు 156 కదా, 156 ఎక్కడ వచ్చిందండి, 516కి వచ్చింది. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69 ఇది మీకు కొంచెం రాంగ్ ఉందండి. ఇది యాక్చువల్గా మీకు ఇలా ఉండాలి క్వశ్చన్. 6 11 14 ఉండాలి, 8 3 క్వశ్చన్ మార్క్ ఉండాలి, 62 47 89 ఉండాలండి.
ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనం 6 × 8 648కి ప్లస్ 6 + 8 యాడ్ చేయాలండి. చూడండి 48కి 14 యాడ్ చేస్తే మీకు 62 వస్తుంది. మీకు 11 × 3కి 11 + 3 యాడ్ చేయాలి. 33కి ప్లస్ ఎంత అండి 14 యాడ్ చేయాలి. 33 + 14 అంటే 47 అవుతుంది. సిమిలర్గా అక్కడ మీరు ఇక్కడ ఎంత వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ చూస్తే మీరు 5 తీసుకున్నారనుకోండి, 14 × 5 చేస్తే మీకు 70 వస్తుంది. తర్వాత 14 + 5 చేస్తే మీకు 19 వస్తుంది. సో 89 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమి ఉండాలండి, 5 ఉండాలి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 70 అండి. రైఫిల్ బుల్లెట్, మీకు బుల్లెట్ అనేది రైఫిల్లో వాడతారండి. సిమిలర్గా బుల్లెట్ అనేది గన్లో వాడతారు, ఆప్షన్ డి. నైఫ్, సలాడ్, ఇక్కడ నైఫ్ని సలాడ్, బో యారో ఉంది కదా, మీకు బుల్లెట్ని రైఫిల్లో వాడతారు అండ్ బుల్లెట్ని గన్లో వాడతారు. ఇక్కడ రైఫిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బుల్లెట్ అనుకో, అంటే బుల్లెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైఫిల్ అనుకోవచ్చు అండి. ఇక్కడ బుల్లెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గన్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది చూడొచ్చు, మీరు నైఫ్ని సలాడ్ కట్ చేయడానికి వాడతారు అనొచ్చండి. బుల్లెట్ని మీరు రైఫిల్ని కట్ చేయడానికి వాడరండి. బుల్లెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైఫిల్, కానీ సలాడ్లో నైఫ్ అనేది పార్ట్ కాదండి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్.